హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కార్తీక మాసం గురించి చెప్దాం అనేసి అనుకుంటున్నానండి. కార్తీక పౌర్ణమి పూజలు ఏంటి, దీపాలు ఎందుకు వెలిగిస్తాం, ఇవన్నీ చెప్తాను. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఎప్పుడు చెప్పినా తెలుసుకోవడానికి తప్పేం లేదు కదండి, అందుకని నేను ఈ వీడియో తయారు చేశాను. కార్తీక మాసం వచ్చేసండి స్పెషల్గా మనకి శివుడికి విష్ణువుకి మనం పూజ చేసుకోవచ్చు. ఈ మాసంలో మనకి శివుడికి విష్ణువుకి మనం ఎక్కువ పూజలు చేయటం వల్ల మనకి మోక్ష ప్రాప్తి పుణ్యం వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమిలో వచ్చేసి మనకి దీపం వెలిగించడం అండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం మనకి మహాపుణ్యంగా భావించవచ్చు. మనకి ముఖ్యంగా తులసి మొక్క దగ్గర దీపాలు, నది స్నానాలు, నది దగ్గర దీపాలు పెట్టడం ఈ కార్తీక మాసంలో మనం చేయటం వల్ల మనకి ఎంతో పుణ్యం కానీ మోక్షప్రాప్తి కానీ కలుగుతుంది. మనకి ఈ మాసంలో తులసి మొక్కకి వివాహం చేయించడం వల్ల కూడా కొంతమందికి సాంప్రదాయాలు ఉంటాయండి. దీనివల్ల మనకి ఎంతో ఆడవాళ్ళు సుమంగళిగా కానీ మనకి బాగుంటుంది. కార్తీక సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమికి కానీ ఉపవాసాలు ఉంటారండి. కార్తీక మాసంలో మనకి కార్తీక పౌర్ణమి రోజు త్రిపుర సంహారం ఉంటుందండి. త్రిపురాసురు అనే రాక్షసుని శివుడు చంపేస్తాడు. ఆ పేరు మీదుగా మనకి త్రిపుర పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అని మనకి కార్తీక పౌర్ణమికి పేరు వచ్చింది. మనకి ఈ కార్తీక పౌర్ణమిలో తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం వల్ల మనకి చాలా మంచిదండి. ఇంట్లో ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ అంతా బాగుంటుంది. మనకి ఈ కార్తీక పౌర్ణమిలో కార్తీక పౌర్ణమి విశిష్టత, కార్తీక మాసం విశిష్టత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను షార్ట్ వీడియో లాగా తీశాను. మనం లాస్ట్ రోజు పోలిపాడ్యమి చేసుకుంటామండి. మనకి పోలి స్వర్గానికి పంపిస్తాము, దానికి ఒక స్పెషల్ కథ ఉంటుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా కావాలంటే పెద్ద వీడియో చేస్తాను. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.